ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, ప్రతిరోజు దేవుడు అద్భుతంగా మనతో మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమం పేరు ఏ వర్డ్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి ఉదయకాల సమయంలో మిమ్ములను బలపరిచేటటువంటి దేవుడిస్తున్న శ్రేష్టమైనటువంటి వాగ్దానం అని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను ప్రియులారా. దేవుడు కొన్ని రోజులు మనల్ని హెచ్చరిస్తాడు, కొన్ని రోజులు దేవుడు ఆశీర్వాదకరమైన వాగ్దానాలు దేవుడు ఇస్తుంటాడు, కొన్నిసార్లు దేవుడు ఆరోగ్యాన్ని గురించినటువంటి ఆశీర్వాదాలు దేవుడు ఇస్తూ ఉంటాడు, మన భవిష్యత్తును గురించి దేవుడు మాట్లాడుతుంటాడు. దేవుడు మిమ్మల్ని గద్దించినప్పుడు క్షమించమని అడగండి, దేవుని సన్నిధిలో తగ్గించుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు అనుకోండి, కృతజ్ఞతలు చెల్లించండి, నమ్మండి, విశ్వాసంతో ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయండి. ఏ ఒక్కరోజు కూడా 2 నిమిషాల సందేశాన్ని స్కిప్ చేయొద్దండి. ఎందుకంటే ఇది శరత్ గారి మాటలు కాదండి, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది దేవుని మాటలు కనుక దేవుడు మిమ్మల్ని బలపరిచే వాగ్దానము అనుదినము దయచేస్తున్నాడు, ధైర్యపరిచే వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆశీర్వాదకరమైన వాగ్దానాన్ని దేవుడు ఇస్తున్నారు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 11వ వచనము. నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. దేవుడు ఎటువంటి అభివృద్ధిని కలుగజేయబోతున్నాడు అంటే, ఒక ఆశీర్వాదకరమైన కార్యం జరగాలని ఎదురు చూస్తున్నారా? ఒక శుభకార్యం జరగాలని ఎదురు చూస్తున్నారా? దేవుడు మేలు చేయాలని మీరు ఎదురు చూస్తున్నారా? ప్రభు మీకు ఇస్తున్న వాగ్దానము, దేవుడు మీకు ఒక మేలు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన ఒక మేలు చేశాడంటే ఆ మేలు బహుతరములకు దీవెనకరంగా ఉంటుందండి. కనుక ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థన చేయండి. ప్రభు మీరు చేయబోతున్న మేలు కొరకే మీకు వందనాలు, ప్రభా దాన్ని అనుభవించడానికి మాకు కృప దయచేయండి అని ప్రార్థించినప్పుడు దేవుడు మీకు ఆయుష్ని ఆరోగ్యమునిచ్చి బలపరిచి మిమ్మల్ని నడిపించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో మీరు జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.